హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా తెలుగు రివ్యూ కార్నర్ ఈ ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. బ్రో కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాడు, మంచిగా వీడియోస్ చేస్తున్నాడు. మీకు వీలుంటే ఒకసారి ఈ బ్రో ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. నేను ఈ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే వెనమ్. మార్వెల్ ఫ్యాన్స్కు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేని పేరు, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము. అలానే ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో మరోసారి థియేటర్స్లో కూడా చూస్తాము. అయితే మనల్ని చిన్నప్పుడు వెనమ్ ఎవరైనా అడిగితే మనందరం కూడా స్పైడర్ మ్యాన్ విలన్ అని చెప్పేవాళ్ళము. కానీ ఇప్పుడేంట్రా అంటే చాలామందికి వెనమ్ ఫేవరెట్ సూపర్ హీరో అయిపోయాడు. అయితే వెనమ్ మీద ఆల్రెడీ 2 సినిమాలు వచ్చాయి. వెనమ్ గురించి మనము ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాము. సో ఈరోజు మనము వెనమ్ గురించి కాకుండా మరొక సింబియాట్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది వెనమ్కు సంబంధించిన సింబియాటే, అదే యాంటీ వెనమ్. అయితే నేను మొన్న చేసిన సింబియాట్స్ వీడియోలో ఈ యాంటీ వెనమ్ గురించి చెప్పాను. కానీ ఈ వీడియోలో కామిక్స్లో ఈ యాంటీ వెనమ్ యొక్క ఆరిజిన్ స్టోరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అయితే మార్వెల్ కామిక్స్లో ఒకసారి ఎడ్డీ బ్రోక్ ఇంకా వెనమ్ సపరేట్ అయిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ఎడ్డీ వెనమ్ను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఎడ్డీ నుండి వెనమ్ సపరేట్ అయినప్పటికీ కూడా ఎంతో కాలం నుండి తన బాడీను వెనమ్ హోస్ట్గా ఉంచుకున్నందుకు ఎడ్డీ బాడీలో వెనమ్కు సంబంధించిన ట్రేసెస్ అనేవి మిగిలిపోతాయి. వీటినే సింబియట్ కోడెక్స్ అని అంటారు. ఈ ట్రేసెస్ అనేవి హోస్ట్లో స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మిగిలిపోయిన ట్రేసెస్ అనేవి ఒక రికార్డింగ్ డివైస్ లాగా పనిచేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ అంతా రికార్డ్ అయి ఉంటుంది. అయితే ఎడ్డీ ఇంకా వెనమ్ సపరేట్ అయిపోయిన తర్వాత తన బాడీలో ఈ ట్రేసెస్ మిగిలిపోతాయి కదా, వీటి వల్లనే యాంటీ వెనమ్ పుట్టుకొస్తుంది. అది ఎలాగో చెప్తా వినండి. అయితే ఎడ్డీ వెనమ్తో సపరేట్ అయ్యాక తనకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఇంకా తను ఫీస్ట్ సెంటర్లో చేరతాడు. అక్కడ అతనికి ఒక జాబ్ వస్తుంది. అయితే ఈ ఫీస్ట్ సెంటర్ అనేది ఒక చారిటీ లాంటిది. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫుడ్ ఎమర్జెన్సీ ఎయిడ్ షెల్టర్ అండ్ ట్రైనింగ్. దీన్ని మార్టిన్ లీ అనే వ్యక్తి స్థాపిస్తాడు. పైకి ఇది హోమ్లెస్ ఇంకా హోప్లెస్ వాళ్లకు ఒక చారిటీ లాగా కనిపించినా కూడా అసలుకు ఇది మిస్టర్ నెగిటివ్ క్రిమినల్ యాక్టివిటీస్ కోసం స్థాపించబడింది. ఒక రకంగా చెప్పాలంటే మిస్టర్ నెగిటివ్కు ఇన్నర్ డీమన్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ చేసే క్రిమినల్ ఆపరేషన్స్ కోసమే ఈ చారిటీను స్టార్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మార్టిన్ లీ ఇంకా ఈ మిస్టర్ నెగిటివ్ ఇద్దరు ఒకరే. అయితే మార్టిన్ లీ ఎడ్డీకు ఉన్న క్యాన్సర్ను క్యూర్ చేయడానికి తనకున్న హీలింగ్ ఎబిలిటీస్ను వాడతాడు. మార్టిన్ లీ ఇంకా మిస్టర్ నెగిటివ్ ఇద్దరు ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఎడ్డీకు ఆ విషయం అయితే తెలియదు. సో ఎడ్డీ వైపు నుండి చూస్తే తనకు సాయం చేయాలి అనుకుంది మార్టిన్ లీ. అయితే మార్టిన్ లీ తన పవర్ను ఎడ్డీ మీద ప్రయోగించినప్పుడు ఎడ్డీలో మిగిలిపోయి ఉన్న వెనమ్ యొక్క ట్రేసెస్ అనేవి తన వైట్ బ్లడ్ సెల్స్తో ఇన్ఫ్యూజ్ అయ్యి ఒక కొత్త సింబియాట్ పుట్టుకొస్తుంది, అదే యాంటీ వెనమ్. అయితే ఈ యాంటీ వెనమ్ అనేది మిగిలిన సింబియాట్స్ అన్నిటిలో కల్లా చాలా డిఫరెంట్. దీనికి మిగిలిన సింబియాట్స్ లాగా మైండ్ ఏమీ ఉండదు. అంతేకాకుండా ఇది సొంతంగా ఆలోచించలేదు. ఈ సింబియాట్నంతా ఎడ్డీనే కంట్రోల్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఎడ్డీకు ఒక కొత్త సూపర్ పవర్ వచ్చినట్టు ఉంటుంది. ఈ యాంటీ వెనమ్ సింబియాట్ హోస్ట్ బాడీకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది. అయితే ఒకసారి వెనమ్ మళ్ళీ వచ్చి ఎడ్డీతో బాండ్ అవ్వాలని చూస్తుంది. కానీ సడన్గా యాంటీ వెనమ్ ఎడ్డీ బాడీ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. వెనమ్ లాగానే ఈ యాంటీ వెనమ్కు కూడా చాలా పవర్స్ అయితే ఉంటాయి. సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, షేప్ షిఫ్టింగ్, టెండ్రిల్స్, ఇలా ఆల్మోస్ట్ వెనమ్కున్న పవర్స్ అన్నీ ఈ యాంటీ వెనమ్కు కూడా ఉంటాయి. అలానే మరో 2 స్పెషల్ పవర్స్ కూడా ఈ యాంటీ వెనమ్కు ఉంటాయి. అవేంటంటే ఒకటి, ఎలాంటి డిసీజ్నైనా కానీ ఈ యాంటీ వెనమ్ సింబియాట్ క్యూర్ చేయగలదు. ఇంకా మరొకటి, మిగిలిన సింబియాట్స్ను రెపిల్ చేయడం. ఒక మాటలో చెప్పాలంటే వేరే సింబియాట్స్ ఏమి కూడా యాంటీ వెనమ్ దగ్గర కూడా రాలేవు. ఇలా యాంటీ వెనమ్కు డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ ఉండడంతో ఇదొక యూనిక్ సింబియాట్గా మారిపోయింది. తనకు వెనమ్లా ఆలోచించలేకపోయినా కూడా తను డిసీజెస్ను ఆటోమేటిక్గా కనిపెట్టి క్యూర్ చేస్తుంది. ఇంకా వీక్నెస్ విషయానికి వస్తే సాధారణంగా సింబియాట్స్కు ఫైర్ అండ్ సౌండ్ అంటే పడవు. కానీ మన యాంటీ వెనమ్కు అటువంటి వీక్నెసెస్ ఏమీ లేవు. కానీ మిస్టర్ నెగిటివ్ డార్క్ ఫోర్స్ పవర్కు మాత్రం యాంటీ వెనమ్ భయపడుతుంది. అయితే ఒకసారి యాండ్రియానా సూర్య అనే ఒక లేడీ ఉండేది. కెప్టెన్ అమెరికాను ఎలాగైతే సూపర్ సోల్జర్ సిరంతో తీసుకొచ్చారో అలానే మళ్ళీ అలాంటి సోల్జర్స్ కోసం అని చెప్పి ఆపరేషన్ క్రాస్ రోడ్స్ అనే ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తారు. అయితే ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసి సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ
ఒక మిషన్ మీద బయటకు పంపించారు. వాళ్ళకి అప్పటికే సిరంను ఇంజెక్ట్ చేస్తారు. అయితే అందులో ఒకరు ఈ ఆండ్రియానా. అయితే వాళ్ళు వెళ్ళిన ఆ మిషన్ ఒక రేడియో యాక్టివ్ ప్లేస్. కావాలనే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని బయటకు తీసుకురావడానికి అక్కడికి పంపిస్తారు. ఆల్మోస్ట్ అందరూ చనిపోతారు. ఆండ్రియానా కూడా తీవ్రంగా గాయపడుతుంది. ఇంకా ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందని చెప్పి దాన్ని అక్కడితో ఆపేస్తారు. అయితే కొంతకాలం తర్వాత ఆండ్రియానాలో సూపర్ ఎబిలిటీస్ బయటపడతాయి. తను ఒక విలన్గా మారాలని అనుకుంటుంది. ఇంకా న్యూయార్క్లో ఒకరోజు ఆమె వచ్చి హడావిడి చేస్తూ ఉంటుంది. అయితే స్పైడర్ మ్యాన్లో ఇన్సెక్ట్ మ్యూటేషన్ ఉంది కాబట్టి ఆమె అతన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఇంకా పీటర్ పార్కర్ను తన మేట్గా అనుకుని తనని కిస్ చేసి తనను ఒక పెద్ద స్పైడర్గా మారిపోయే విధంగా మ్యూటేట్ చేస్తుంది. ఇంకా ఒకరోజు ఆ జైంట్ స్పైడర్ చనిపోయి పీటర్ మళ్ళీ మామూలుగా మారిపోతాడు. అయితే బయోవార్ చేయాలని ఆమె ఒక వైరస్ను క్రియేట్ చేస్తుంది. అదే స్పైడర్ వైరస్. ఈ స్పైడర్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారు వెబ్ ఆఫ్ లైఫ్కు కనెక్ట్ అయి ఉంటారు. వారందరూ కూడా ఆండ్రియానా కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇలా చాలామంది ఆమె చేతుల్లోకి వెళ్ళిపోతారు. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, యాంటీ వెనం గురించి చెప్తున్న వాడు ఆండ్రియానా అంటున్నాడు ఏంట్రా బాబు అని. అయితే ఇక్కడ ఈ స్పైడర్ వైరస్ను డెస్ట్రాయ్ చేసేది ఈ యాంటీ వెనమే. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని మీకు ఇదంతా చెప్పాను. యాంటీ వెనం తన యాంటీబాడీస్ను ఉపయోగించి ఈ స్పైడర్ వైరస్కు క్యూర్గా మారతాడు. కానీ దానికోసం అతను చనిపోతాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు యాంటీ వెనం క్యారెక్టర్ వెనంకు ఎంత యాంటీగా ఉంటుందనేది. అయితే ఎడ్డీ వెనంను వదిలేశాక అది వెళ్ళి ఫ్లాష్ థామ్సన్తో బాండ్ అవుతుంది. అప్పుడు ఫ్లాష్ థామ్సన్ ఏజెంట్ వెనంగా మారతాడు. ఈ ఏజెంట్ వెనం అనే దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఈవెన్ ఈ ఏజెంట్ వెనం గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీతో కలిసి కూడా ఫైట్ చేస్తుంది. కానీ ఒకరోజు వెనం ఫ్లాష్ను కూడా వదిలేస్తుంది. కానీ వెనం కారణంగా ఫ్లాష్ బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. దీంతో ఒక డాక్టర్ యాంటీ వెనంకు సంబంధించిన ముందుగా సేకరించిన ఎలిమెంట్స్తో ఒక సిరంను తయారు చేస్తాడు. ఆ సిరంను వాడి ఫ్లాష్ను క్యూర్ చేయాలని అనుకుంటాడు. అలానే సింబ్యాట్స్ను కూడా అంతం చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఆ సిరం ఫ్లాష్కు ఇస్తాడు. కానీ ఆ యాంటీ వెనం సిరం ఫ్లాష్లో మిగిలిపోయి ఉన్న వెనం ట్రేసెస్తో రియాక్ట్ అయ్యి ఒక కొత్త యాంటీ వెనం సింబియాట్ తయారవుతుంది. కానీ ఫ్లాష్ థామ్సన్ హీరో కాబట్టి అలానే అతను వెనంతో బాండ్ అయినప్పుడు ఏజెంట్ వెనంలా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు తన మీద ఫామ్ అయిన యాంటీ వెనం కూడా ఏజెంట్ వెనం లాంటి అపీరెన్స్తో ఫామ్ అవుతుంది. అలా ఇది ఏజెంట్ యాంటీ వెనంగా మారుతుంది. ఫ్లాష్ థామ్సన్ ఎప్పటిలాగానే తనకు బాండ్ అయిన సింబ్యాట్ మీద పూర్తి కంట్రోల్తో ఉంటాడు. అయితే తను ఎన్నో మంచి పనులు కూడా చేస్తాడు. ఒకసారి అయితే స్పైడర్ మ్యాన్ పూర్తిగా గాయపడినప్పుడు తనను పూర్తిగా హీల్ చేస్తాడు. తనను హీల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ తన పవర్ను కోల్పోయే స్టేజ్కు కూడా వస్తాడు. కానీ స్పైడర్ మ్యాన్ బ్రతకడం ముఖ్యమని ఆ పని చేస్తాడు. అయితే ఆ టైంలో స్పైడర్ మ్యాన్ ఇంకా ఫ్లాష్ ఇద్దరు ఒకే టీమ్గా ఉండి గాబ్లిన్తో ఫైట్ చేస్తారు. స్పైడర్ మ్యాన్ ఏమో వెనం తోటి బాండ్ అయ్యి ఉన్నాడు. కానీ గోబ్లిన్ ఫ్లాష్ను చంపేస్తాడు. తన దగ్గరున్న ఎలక్ట్రికల్ గాన్లెట్తో ఫ్లాష్ను అలానే తనకు బాండ్ అయ్యి ఉన్న యాంటీ వెనం సింబ్యాట్ను కూడా చంపేస్తాడు. అయితే వాళ్ళిద్దరిని చంపేసినా కానీ ఫ్లాష్ థామ్సన్ నల్ క్రియేట్ చేసిన హైవ్ మైండ్లోకి వెళ్ళిపోతాడు. ఈ హైవ్ మైండ్ అనేది సింబ్యాట్స్కు అలానే వాటి హోస్ట్లకు ఆఫ్టర్ లైఫ్ వరల్డ్ లాంటిది. ఇంకా నల్ భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు హైవ్ మైండ్లో ఉన్న ఫ్లాష్ థామ్సన్ అక్కడే నల్ బంధించి ఉన్న చాలా సింబ్యాట్స్ను ఫ్రీ చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక సింబ్యాట్తో బాండ్ అయ్యి భూమి మీదకు జైంట్ యాంటీ వెనం డ్రాగన్ లాగా వస్తాడు. వెంటనే తన బాడీను పాతిపెట్టి ఉన్న గ్రేవ్ యార్డ్కు వెళ్ళి తను ప్రస్తుతం బాండ్ అయి ఉన్న సింబ్యాట్ డ్రాగన్తో చచ్చిపోయబడి ఉన్న బాడీను మళ్ళీ బాగు చేసుకొని తన బాడీలోకి వెళ్తాడు. ఈ విధంగా ఏజెంట్ యాంటీ వెనం మళ్ళీ బ్రతికి వస్తాడు. ఇంకా ఇది గైస్ యాంటీ వెనం యొక్క కామిక్ ఆరిజిన్ స్టోరీ. నేనైతే నాకు తెలిసిన విషయాలన్నీ మీకు క్లారిటీగా చెప్పేశానని అనుకుంటున్నాను. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే చాలామందికి ఈ యాంటీ వెనం ఇప్పుడు వస్తున్న వెనం ది లాస్ట్ డాన్స్లో ఉంటాడని ఒక డౌట్ ఉంటుంది. మీరైతే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకండి గైస్. మ్యాక్సిమం మనము ఈ సినిమాలో యాంటీ వెనంను చూసే అవకాశం లేదు. యాంటీ వెనంను తీసుకురావాలంటే పార్ట్ 2లో ఏదో ఒక పాయింట్లో తనను సెటప్ చేసినా సరిపోయేది. లేదంటే కనీసం పోస్ట్ క్రెడిట్స్లో చూపించినా సరిపోయేది. కానీ సోనీకు అలాంటి ప్లాన్స్ ఏమి లేకపోయి ఉండొచ్చు. ఒక విషయం అయితే చెప్పొచ్చు గైస్, సోనీ వాళ్ళు తమ సినిమాటిక్ యూనివర్స్ను ఈ సింబియాట్స్ ఇంకా స్పైడర్ మ్యాన్తో ప్లాన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కామిక్స్లో ఉన్న మంచి మంచి స్టోరీ లైన్స్ను వాళ్ళు సినిమాగా తీస్తే చాలా బాగుండేది. ఏదైనా సోనీ చేతుల్లోనే ఉంది. మరి ఈ యాంటీ వెనం క్యారెక్టర్ను మనము వెనం ది లాస్ట్ డాన్స్ సినిమాలో చూస్తామని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంక ఇదే వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.